వేఫర్ తెలుగు ప్రస్తుతం అంటే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మరి ఈ ఈ నెల 25న రిలీజ్కి సిద్ధంగా ఉంది. అంటే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం అంటే వరల్డ్ వైడ్గా మరి రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. ఈ చిత్రం గురించి ప్రస్తుతం మరి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ ఇండియాలోనూ కూడా ఈ చిత్రం గురించి ప్రస్తుతం చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోనే కాదు, ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అయితే ఓజీకి ముందు పవన్ కళ్యాణ్ రెండు చిత్రాలు అంతగా ఆడలేదు. అయితే ఈ చిత్రం పైన మరి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలోని చాలామంది అంటే పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కావచ్చు, చాలామంది అయితే ఈ చిత్రం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ టైం అంటే టికెట్ల వేలం అనేది జరిగింది. చాలామంది మరి లక్షలు వెచ్చించి టికెట్లు కూడా ఈ వేలం పాటలో గెలుచుకోవడం జరిగింది. మరి భారీగా టికెట్ల రేటు కూడా పెంచడం జరిగింది. మరి దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు, కొన్ని సోషల్ మీడియాలో మరి కొంతమంది అంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు, చాలామంది కూడా అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా దోపిడీ అనేది కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా మరి ఓజీ సినిమా గురించి మరి వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అంటే ఫోన్ లైన్లో మాట్లాడుతూ మరి అక్కడ ఉన్న యాంకర్ మరి ఓజీ చిత్రం గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సినిమా ఎలా ఉండబోతుందని చెప్పి అతడు అడిగాడు. అయితే దీనికి అంబటి రాంబాబు ఓజీ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుంది, పవన్ కళ్యాణ్ మంచి హిట్ కొడతాడు, ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లు కావచ్చు, ఇంతకుముందు వచ్చిన ప్రో సినిమా కావచ్చు అంతగా ఆడలేదు, కాబట్టి ఈ చిత్రం పైన మనసు పెట్టి పవన్ కళ్యాణ్ నటించాడు, బాగా వచ్చింది కాబట్టి ఆయన సంతోషంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పాల్గొన్నాడని చెప్పేసి మాట్లాడాడు. మరి చిత్రం బాగా కలెక్షన్లు కొల్లగొడుతుంది. దీని ద్వారా మరి నిర్మాత అయిన దానయ్య కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటాడని చెప్పడం జరిగింది. ఇంకా మరి ఈ సినిమాకి సంబంధించి కూడా మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కత్తిపట్టి అలా తిప్పాడు అని చెప్పేసి మాట్లాడితే, మరి నేనైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి వీడియోలు చూడలేదు, దాని గురించి అయితే నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి చూడాలి. మరి రాజకీయ నాయకులు ఎప్పుడూ మరి ప్రత్యర్థులపైన అంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి ఓజీ సినిమా గురించి వైసీపీ నేత అయిన అంబటి రాంబాబు అంటే పాజిటివ్గా మాట్లాడడం కూడా మరి రెండు రాష్ట్రాల్లో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విడుదలవుతున్న ఈ చిత్రం మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది, మరి ఎలాంటి సునామీ సృష్టిస్తుంది, లేదంటే యావరేజ్గా ఈ చిత్రం నిలబడుతుందా అన్న అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి. 25వ తారీఖు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత మరి ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుంది కూడా మనం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మరి.